ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 100 రోజుల పరిపాలన? నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత ఈ ప్రభుత్వం సాధించింది అనుకోవచ్చు అంటారా? ఇది మంచి ప్రభుత్వం సాధించిందో, అది ఆ అర్హత సాధించిందో లేదో తెలుసుకోవాలంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల కంపారిజన్ చేసుకోవాలి. ఫస్ట్ గత ప్రభుత్వంలో ఏది చేయాలన్నా సరే, ఏ మంత్రి ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ముందు ఆర్డర్ రావాలి. ఆర్డర్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆనమంటే ఆనాలి, కానమంటే కానాలి. ఈ ప్రభుత్వం అలా లేదు కదా. ఈ ప్రభుత్వంలో ఉన్నదల్లా ఏ మంత్రి ఏ పని చేయాలో ఆ పని చేస్తారు. ఏదో కథ కానీ కుక్క గాడిద పని గాడిద చేసినట్టు అట్లాగా ఎవరి పని వాళ్ళు చేసుకునే ప్రభుత్వం ఇది. అదే జగన్ ప్రభుత్వంలో అన్ని పనులు జగన్ గారు చేయడమే జరిగింది. అదొకటి. మళ్ళీ ఈ 100 రోజులు అయిన సందర్భంగా మనకి ఎంతగానో క్రైసిస్ ఇది. వరదలు వచ్చినాయి విజయవాడలో, బుడమేరు వాగు. దీన్ని ఎట్లా మేనేజ్మెంట్ చేశారో మనకు ఆల్రెడీ చూసాం, అందరు ప్రజలు చూశారు. అది కాకుండా నిన్న 25,000 కోట్ల రూపాయలు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ అకౌంట్లో నేరుగా వేసి స్టార్ట్ చేశారు నిన్నే. అదే జగన్ ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్కి 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పుడు దాకా ఇవ్వాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారు. ఇట్లా ఎన్నో, 1 2 కాదు, 100లో కంపారిజన్ చేసుకుంటే మనకే జనాలకే అర్థమైపోయింది ఇది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వమా అనేది. అసలు ఈ 100 రోజుల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి అది వాస్తవమే అంటారా? అసలు కామెడీ చేస్తున్నారు, జబర్దస్త్ ఎక్కువ చూస్తున్నట్టున్నారు. రోజా గారు ఈ మధ్య జబర్దస్త్కి వెళ్ళట్లేదు కదా, అందుకని పాపం జబర్దస్త్ కామెడీలు ఇక్కడ నవ్వుకోవాలని చేస్తున్నారేమోలే. కానీ రేపు దీపావళి నుంచి మనకి గ్యాస్ సిలిండర్ల అమలు, పెన్షన్ 4,000 చేసేశారు, రోడ్లకి ఏ నిధులు ఆ నిధులకు కేటాయించేశారు. ఇట్లాగెన్నో ఇంకా రావాల్సినవన్నీ కూడా చేస్తున్నారు. ఎట్లా 100 రోజుల్లో చేయాల్సిన 3 పథకాలకి ఆల్రెడీ హామీలు ఇచ్చేశారు. ఎప్పటి నుంచి మొదలు పెడతామో డేట్లు ఇచ్చేశారు. ఇంకా ఉంది 3. ఆ 3 కూడా మహిళలకి బస్సులు ఫ్రీ అనేది ఒకటి, అది చేస్తారు, నిదానంగా చేస్తారు. అది మళ్ళీ గ్యాస్ సిలిండర్లు అనేది దీపావళి నుంచి ఎట్లాగూ వచ్చిద్ది. అసలు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ నుంచి చేశారు వాళ్ళు, అది చూసుకోవాలి కదా. ముందు వాళ్ళు ఏదో చేసేసాం కదా, మాట్లాడేసాం కదా అని చెప్పేసి కాకుండా కొంచెం తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుందని చెప్పి ఆ వైసీపీ పార్టీకి కూడా మేము కొంచెం చెప్పడం జరుగుతుంది. తల్లికి వందనం అని చెప్పి తండ్రికి 100 రూపాయలకు ముందిచ్చే పథకం మాత్రమే తెచ్చాడు చంద్రబాబు నాయుడు, తల్లికి వందనం ఎగ్గొట్టాడు అనేది ప్రధానంగా మరి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తున్న ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రస్తుతానికి మీరు అడిగిన ప్రశ్న కొంచెం పక్కన పెడితే మందు దగ్గరకు వద్దాం. మందు గత ప్రభుత్వంలో ఒక్క దగ్గర అన్నా సరే పేటిఎమ్స్ కానీ ఫోన్పేలు కానీ ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉందా? డబ్బులకి క్వార్టర్ 20 రూపాయలు పడిద్ది, 20 రూపాయలు పడిన క్వార్టర్ 200కి అమ్మాడు. 200లో 100 రూపాయలకి ప్రభుత్వం, మిగతా 80 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? ఆ ట్రాన్స్పరెన్సీ చెప్పగలరా? మొదటిది. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా 100 రూపాయలకి తెచ్చారు అంటున్నాడు. 100 రూపాయలకి తెచ్చారో 200 రూపాయలు తెచ్చారో ఎంత తెచ్చినా సరే అది క్వాలిటీ తెచ్చారు. మీరు పోయినసారి 20 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలకి అమ్మి సగం డబ్బులు ప్రజల నుంచి మీరు తీసుకొని మిగతా సగం డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళేలా చేసుకొని ఆ సగం డబ్బుల్లో కూడా ఏ మంత్రికి ఎంత వెళ్ళాలి, ఎవరంత పంచుకోవాలో చేసింది తప్పితే అసలుకి ఏదీ లేదు. అసలు మొత్తం ఫ్రాడ్. పోయినసారి మద్యం అంతా మొత్తం స్పిరిట్. అంటే నాకు తాగే అలవాటు లేదులే, కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు తాగుతుంటే కడుపులో మంట పడుతుందని, ఈ వీర్లేంద్రా బాబు అని, లేదా తెలంగాణ క్వార్టర్కి వెళ్ళి మన సంపద అంతా వాళ్ళకి వెళ్ళిపోయి ఇదొకటి. ఇంకా తల్లికి వందనం అంటారా, అది ఖచ్చితంగా నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి స్కూల్కి ఒక ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఆ ఫీ స్ట్రక్చర్ అంతా స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ప్రొసీడ్ చేసింది. దాన్ని ఇంకా మార్చడానికి ఉండదు. సో మనం నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఫిబ్రవరిలో వస్తుంది. ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 1 నుంచి 14వ తారీఖు మధ్యలో వస్తుంది. ఆ ఫిబ్రవరి 14కి వచ్చేటప్పటికి దాన్ని కూడా మొత్తం చేస్తున్నారు, అమలు చేస్తారు. ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మకం మాకుంది. భయం ఏం పెట్టుకో మాకండి, వైసీపీ వాళ్ళంతా ఖచ్చితంగా అమలు అయిన తర్వాత మీరే చూస్తారు. ఏం మంచి చేయలేదు కాబట్టి ప్రజల్ని 100 రోజుల పరిపాలన గురించి జనాలు ఎవరు మాట్లాడుకోకూడదని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డు విషయం బయటికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి అసలు తిరుపతి లడ్డు దగ్గరికి వచ్చి నాకు ఫస్ట్ పోయిన 3 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళాడు.
వెళ్ళంగానే ఈడేంద్రా బాబు వాసన చూస్తాడులే కానీ తినడు అని నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది. వాడు ఎట్లాంటి ఏదో చేస్తాడని. కాకపోతే దేవుడి దగ్గర ఎట్లాంటి చేరేమో అనుకున్నాం నేనైతే. అసలు ఎప్పుడు చూసినా కానీ ఆ లడ్డు స్మెల్ చూస్తాడు, స్పూన్ అందులో పెట్టేస్తాడు, తినడు, ఫస్ట్ పడేస్తాడు. ఎందుకురా బాబు అంటే ఇప్పుడు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాడు ఎందుకు తినడు, ఈ కొవ్వు కలిపితే వాడు ఎందుకు తింటాడు అంటే ఇదంతా అసలు అబద్ధం, ఇదంతా ఫేకు కలిపినట్టు. అసలు ఆ నెయ్యి వాడినప్పుడు అపవిత్రం ఎలా అవుతుంది అనేది ప్రధానమైన వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాదనలు అంటున్నారు, ఆరోపణలు అంటున్నారు. అసలు ఆరోపణలు కాదు, డైరెక్ట్గా మన గుజరాత్ బోర్డు ల్యాబ్ డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో ఎంత శాతం ఫిష్ ఆయిల్ ఉంది, ఎంత శాతం వెజిటేబుల్ ఆయిల్ ఉంది, ఎంత శాతం ఇది బీఫ్ ఆయిల్ ఉంది అనేది పర్సంటేజ్తో సహా మనకి ఇది మొమెంటో ఇచ్చి చూపిస్తున్నారు వాళ్ళు. అసలు ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆరోపణలు అంటారు, ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇదంటే అసలు కరెక్టే కాదు. 100% ఖచ్చితంగా అందులో కలిసింది అని మేము నమ్ముతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఫేక్ ఆరోపణలు, ఫేక్ ప్రచారాలు మీకులాగా చంద్రబాబు నాయుడు గారు చేయరు. అన్నీ 100% షూర్గా ఉంటేనే చేస్తారు. రెండో విషయం, అసలు వీళ్ళు ఏంటంటే ఫస్ట్లో ఇట్లా అనొచ్చో అనకూడదు నాకు అర్థం కాలేదు కానీ ఫస్ట్లో 2 కొండలే అని చెప్పి ఆరోపణ తెచ్చారు. అప్పుడు తర్వాత ఇప్పుడు ఆ 2 కొండలను ఆరోపణ తెస్తే అలా జరిగింది ప్రజలందరూ నమ్మలేదు కాబట్టి ఇప్పుడు అసలు ఏనాడన్నా మనం తిరుమలలో చిరతపులులు నడకదారిలోకి రావడం చూసామా? లేదు. ఇప్పుడు చిరతపులులు వస్తున్నాయి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అసలు ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే ఫస్ట్ దేవుడి డబ్బులన్నీ వేరే వాళ్ళకి ఇవ్వడం, అంటే పాస్టర్లకు ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం, పంచడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరుమలకు రానియకుండా టికెట్స్ బ్లాక్ చేసేయడం, టికెట్ల రేట్లు పెంచేయడం, పథకం ప్రకారం ఒకటి కాదు స్టెప్ బై స్టెప్ పథకం ప్రకారం చేశారనమాట. తర్వాత సరే ఓకే వీళ్ళు ఫ్రీగా నరకదారిలో వస్తారని చెప్పి నరకదారిలో పులులను వదలటం. పులులను వదిలిన తర్వాత ఎవడన్నా పులులు వస్తే అక్కడ తిరుమలకి రోజుకి వచ్చే ఆదాయం 2 నుంచి 3 కోట్లు. 2 నుంచి నడకదారి మహా ఉంటే 500 మెట్లు, 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లకి ఫెన్సింగ్ వేయడానికి ఎంత అయింది? అటుపక్క ఇటుపక్క చాలా తక్కువ అయింది. ఆ ఫెన్సింగ్ వేయకుండా కర్రలు ఇవ్వడం, మళ్ళీ ఆ కర్రలు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంటాం. ఇట్లాంటి 1-2 కాదు. అసలు హిందువుల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేసి ఆ కొండల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఎట్లా దొంగలించాలి, ఎట్లా తరలించాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్పితే పోయినసారి ప్రభుత్వం మొత్తం అస్సలు ఎట్లాంటి అభివృద్ధి కానీ ఎట్లాంటి సంక్షేమ పథకాలు కానీ ఏమీ చేయలేదు. సంక్షేమ పథకాలు 1-2 చేశారంటే అవి ఇట్లాగా ఇదే మన మందు 20 రూపాయలకు వచ్చే మందు 200లకు అమ్మి అందులో డబ్బులు మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం అంతే తప్పితే అసలు ఎట్లాంటి ఇది లేదు. 100 రోజులు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్నయ్య కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు డిస్టర్బెన్స్ లేదు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు. లోకేష్ గారు ఎవరి పని ఎలా చేయాలి ఏంటో నిర్దేశం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి మంచి చేయడం కానీ ఎవరైతే కష్టపడ్డారో అయ్యంతా ఇది అవ్వడం కానీ చాలా చక్కగా చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇటు పక్కకు వద్దామని చెప్పేసి ఇక్కడ ఎప్పుడు ఏదైనా చిన్న కంపెనీస్ అని ఎస్టాబ్లిష్ అయితే ఇట్లా రావాలని చెప్పి నేను కూడా సాఫ్ట్వేర్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ డెవలప్ అయిపోయింది, మేము కూడా ఇట్టే వచ్చేస్తాం, మేము పెట్టుబడులు కూడా ఇక్కడే పెడతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు.